హే స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మనకైతే ఏపీఎంసెట్ 2025 థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం అయితే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. చూడండి గైస్ మీకోసం అయితే ఒక గుడ్ న్యూస్. ఇంకా వచ్చేసి ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే కామెంట్ సెక్షన్లో V1 థర్డ్ ఫేజ్ అని కామెంట్ చేసేయండి. ఇంకా వచ్చేసి ఈ వీడియోలో చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు, క్యాలిక్యులేటర్ అనేది మనకైతే ఇంటర్మీడియట్ సెమ్ వన్లో నుంచి అయితే మనకైతే అలవెన్స్ ఉందా లేదా, మనమైతే ఎగ్జామ్ హాల్లో యూస్ చేసుకోవచ్చా లేదా అని మెనీ ఆఫ్ ది స్టూడెంట్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా వచ్చేసి మనకైతే ఈ వీడియోలో తెలుసుకుందాం, వై ఏపీఎంసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఈజ్ నాట్ కమింగ్, ఎందుకు మనకైతే ఇంకా డిలే అవ్వడం అయితే జరుగుతుంది అనేది ఈ వీడియోలో అనేది మనమైతే తెలుసుకుందాం. ఓకే గైస్, మేమైతే మన టీం అయితే బిఫోర్ వీడియోస్లో అయితే ఆల్రెడీ మనమైతే చూపించేసినాం. ఇదైతే మనకైతే ఇంకా 34,000 సీట్స్ అనేవి ఇంకా వ్యాకెంట్స్ ఉన్నాయి. ఇంకా వచ్చేసి మనకైతే క్యాలిక్యులేటర్ విషయం అనుకుంటే, క్యాలిక్యులేటర్ వచ్చేసి మనకైతే నార్మల్ క్యాలిక్యులేటర్ అనేది యూజ్ చేయడం దానికైతే లేదు చూడండి. ఇంకా వచ్చేసి మనకైతే ఇంజనీరింగ్ క్యాలిక్యులేటర్ ఆఫ్ క్యాషియో మాత్రమే అయితే నార్మల్ క్యాషియో క్యాలిక్యులేటర్ ఉంటేనే మనకైతే దాంట్లో ఎందుకు యూజ్ చేయడం అంటే డిటర్మినేషన్స్, ఇంకా వచ్చేసి మనకైతే రూట్ వాల్యూ క్యాలిక్యులేషన్, ఇంకా చిన్నవి ఇలా దీని కోసం అయితే మనకైతే ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్ నుంచి అయితే మనకైతే క్యాలిక్యులేటర్ మీది JNTU-A, JNTU-K కాకినాడ, JNTU అనంతపురం, JNTU కాకినాడ అయితే మీకైతే 100% ఎలాగైనా మీకైతే క్యాలిక్యులేటర్స్ అలవెన్స్ అయితే ఉంది. ఇంకా వచ్చేసి మనకైతే మేమైతే చూసుకోవచ్చు చూడండి గైస్, వేరే క్యాలిక్యులేటర్స్ అయితే మనకైతే తెలియదు. ఇంకా మీ కాలేజ్ మీ దాంట్లో ఏ సిలబస్ జరుగుతుందో దాని గురించి అయితే కామెంట్ చేయండి. మేమైతే మీకైతే వివరంగా చెప్తాం మీ దాంట్లో ఉందో లేదో అనేది. ఇంకా వచ్చేసి చాలామంది అయితే స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు, ఏపీఎంసెట్లో థర్డ్ ఫేజ్ ఇంకా ఎందుకు డిలే అనేది రావడం అయితే జరుగుతుంది, ఒఫిషియల్గా అయితే అప్డేట్ ఎందుకు రావడం లేదు అంటే గైస్ మనమైతే చూసుకోవచ్చు. ఏపీఎంసెట్ వాళ్ళు అయితే ఇంకా మనకైతే చెప్తున్నారు చూడండి, మీటింగ్ అన్నారు. ఇంకా వచ్చేసి మనకైతే మీటింగ్ గురించి అయితే అప్డేట్ అయితే మన ప్రీవియస్ వీడియోలో కూడా అప్డేట్ అయితే చేసినాం చూడండి గైస్. ఇంకా వచ్చేసి మనమైతే ఏపీ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా పోవచ్చా అనేది అంటే మనకైతే ఏపీ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంకా దానికైతే సైట్కి అప్డేట్ చేయడానికైతే మన ఏపీ గవర్నమెంట్ అయితే ట్రై చేస్తుంది. ఇంకా వచ్చేసి అప్డేట్ త్వరలో మనకైతే September 10th అప్పటి వరకు అయితే మనకైతే థర్డ్ ఫేజ్ గురించి అయితే నోటిఫికేషన్ అయితే ఏమైనా వస్తేనే చెప్తాను చూడండి గైస్. ఓకే గైస్, మన పేజ్ని ఫాలో చేసుకోండి. ఓకే రైటీస్.